ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి. అది ఈ నెలలో 11వ తారీఖున మాస శివరాత్రి. ఆ రోజున మీరు చేయవలసినది అనంటే, ఎవరైనా అనారోగ్యంతో అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మహామృత్యుంజయ మంత్రము అని ఉంటుంది నాన్న. ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించటం ఆ రోజు చాలా చాలా మంచిది. ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేస్తూ మీరు మహామృత్యుంజయ మంత్రం చదువుతూ చేయండి. చాలా చాలా మంచిది. ఓం త్రయంబకమియామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ వందనాత్ మృత్యుర్ముక్షేమమృతాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ చక్కగా ఇలా పంచామృతాలతో అభిషేకం చేయండి. లేదు అని అంటారా, జలము అని అంటాం, నీటితో అయినా సరే అభిషేకము అనేది తప్పనిసరిగా ఆ రోజున చేయండి నాన్న. చాలా చాలా మంచిది. అలాగే మరొకటి, ఇంట్లో గనక బిల్వదళం మొక్క చెట్టు అనేది ఉంటే, మొక్క అని ఎందుకు అనాల్సి వచ్చిందనంటే, ఎవరైనా కుండీలో పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. కుండీలో చక్కగా ఉసిరి మొక్క కావచ్చు, బిల్వదళంది కావచ్చు, ఇలా మన తులసి మొక్కని ఎలా అయితే పెడతామో అలా ఉసిరి మొక్కని కానీ బిల్వదళం మొక్కని కానీ కూడా పెడుతూ ఉన్నాము. అలాంటప్పుడు అది కాస్త చిన్నగానే ఉంటుంది బిల్వదళం. ఒకవేళ పెద్దగా చక్కగా ఒక ఖాళీ ప్లేస్ ఉండి భూమి మీదే కనుక పెద్ద బిల్వదళం వృక్షము చెట్టు అనేది కనుక ఉన్నది అని అన్నా చాలా చాలా అదృష్టవంతులు నాన్న. ఒకవేళ తొట్టిలోనే బిల్వదళం మొక్కని వేసి ఉంచామమ్మా, బాగుంది, మా ఇంట్లో వచ్చిందనంటే మట్టితోటే శివలింగాన్ని చేయండి. ఆ రోజున మాస శివరాత్రి రోజున మీరు మట్టితోటే శివలింగాన్ని చేసి అభిషేకము ఇలా జలం తోటి ఇలా చక్కగా ఓం నమస్తే ఓం నమస్తే అంటూ రానొచ్చు. లేదనంటారా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ అయినా సరే అభిషేకం చేయండి. మంచి ఫలితం ఉంటుంది నాన్న. దానిపైన బిల్వ దళాన్ని సమర్పించండి అభిషేకానంతరం. మరొకటి అనంటే, ఆ రోజున దీపారాధన అనేది అంటే ఆర్థికంగా కావచ్చు, అలాగే మానసికంగా కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉండాలి. కొంతమంది బయటికి చెప్పుకోలేని సమస్యలతో ఏదో అశాంతిగా ఉంటూ ఉంటారు. రీజన్ ఇది అని చెప్పుకోలేరు. కానీ మనం గమనిస్తే తెలుస్తుంది, అయ్యో ఏదో పాపం బాధపడుతున్నారు అని. చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు అనేవి ఉన్నా ఎవరికైనా బిల్వదళం ఆకు అనేటువంటి ఆ దళాన్ని అలా పెట్టుంచి దానిపైన ప్రమిద పెట్టి మీరు దీపారాధన నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. అలా చేసినా అది ఎక్కడ చేయాలి? బిల్వదళం చెట్టు దగ్గర చేయండి. చాలా చాలా మంచిది నాన్న. లేదా శివాలయంలో చేయండి, శివుడి గుళ్ళో అయినా సరే మీరు చక్కగా ఈ విధమైన దీపారాధన అనేది చేయండి. నువ్వుల నూనె వేసి మీరు ఆ విధంగా దీపారాధన చేయడం వలన కూడా మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అత్యద్భుతంగా కలిసి వస్తుంది నాన్న. బోళాశంకరుడు మనం తలుచుకున్న వెంటనే ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తాడు. ఆ విధంగా ఆచరించడం ఒకటి అత్యద్భుతము. ఆ రోజున అభిషేకం అనేది కొద్దిమంది ఆవు పాలతోటే అభిషేకం చేస్తారు. అలా ఆవు పాలతోటే అభిషేకం చేయాలి అన్నప్పుడు ఆవు పాలల్లో కొంచెం కుంకుమ పువ్వుని వేసి అలా ఉంచండి. తర్వాత ఆ పాలతోటి మీరు అభిషేకం చేయండి. ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది నాన్న ఆ విధంగా చేయడం వలన. మరొకటి కూడా ఏమిటంటే, ఇలా ఆవు పాలు తెచ్చిపెట్టుకున్నా, లేదనంటారా ఆవు పాలు కుదరలేదు, ఇట్లా జలంతో నీటితోటి మేము అభిషేకం చేస్తామంటే ఆ నీటిలో అయినా సరే శంఖం పువ్వులు అని చెప్పేసి ఉంటాయి, నీలి రంగు ఉన్నటువంటివి చాలా చాలా మంచిది. ఆ శంఖం పువ్వుల్లో కూడా అన్ని రంగులు వస్తాయి. నీలం రంగు పువ్వు అనేది కనుక లభ్యమైతే ఆ నీలం రంగు పువ్వుని ఆ నీళ్ళల్లో వేసి ఉంచండి కాసేపు. ఆ తర్వాత ఆ నీటితోటి అభిషేకం చేయండి. అత్యద్భుతం నాన్న. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఎన్నో తెలియచేస్తూ ఉంటాను. ఆ రెమెడీస్ అనేది ఆచరిస్తూ ఉండడం చాలా చాలా మంచిది. పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకున్నవి ఎప్పుడు కూడా ఏవి తెలియచేయను. చాలా సింపుల్గా ఉన్నటువంటివి తెలియచేయటం జరుగుతుంది. అలా చేశారంటే మీరు ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి పరిహారాలు ఎన్నో తెలియచేయడం జరుగుతుంది. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఏది కూడా ఉండదు నాన్న.
వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. రాలేని వారు ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా తీసుకోవచ్చు. అలాగే దైవిక వస్తువులు అనేవి కూడా ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి. కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అది కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా, దైవిక వస్తువులు కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అది ఎప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. రాలేని వారు ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా సంప్రదించవచ్చు.